ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఇది మహాశివరాత్రి 2026. స్వామివారికి ఇక్కడ నవగ్రహ పూజ, ఉదయాన్నే సుప్రభాత సేవతో మొదలైన శివాలయంలో గణపతి పూజ, నాగేంద్ర స్వామికి పంచామృత అభిషేకము, నవగ్రహాలకి అభిషేకము, నవగ్రహ ఆరాధన, నవగ్రహ పూజ, నవగ్రహకు ప్రదక్షిణాలు. నవగ్రహ పూజ అనంతరం స్వామివారికి నవగ్రహ సూర్య కుటుంబ పరివారుగా ఉన్న నవగ్రహ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం. స్వామివారికి ఈశాన్య భాగంలో నవగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగినది. శ్రీ శివసామ్రాజ్ గురూజీ చేతుల మీదుగా శివాలయంలో స్వామివారి ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, రాహుకేతుల ప్రతిష్ట, గణపతి పూజ, శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయం. స్వామివారికి పట్టు వస్త్ర అలంకరణలో రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తర్వాత మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రదక్షిణలు, నవగ్రహ పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అంగరంగ వైభోగంగా స్వామివారి కళ్యాణం మహోత్సవం కనుల పండుగగా జరిగే మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతులకు కళ్యాణ సందర్భంగా స్వామివారికి నవగ్రహ మూర్తులు కలశారాధన. స్వామివారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారు పార్వతి, శివుడు పార్వతులు కళ్యాణ మహోత్సవ సందర్భంగా మహాశివరాత్రి రోజున భక్తులు అర్చనలు, అభిషేకాలు, గోత్రనామాలు చదివించుకొని స్వామివారి కృపకు ప్రాప్తులయ్యారు. ఎంతో అతి అద్భుతంగా జరిగిన ఈ శివాలయంలో భక్తుల కోలాహలం సందడిగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో రావడం జరిగింది. ఈసారి స్వామివారికి మీడియా వాళ్ళు కూడా వచ్చి ఈ గుడి యొక్క విశిష్టత గురించి తెలుసుకోవడానికి మీడియా వాళ్ళు కూడా రావడం జరిగింది. మన గుడి గురించి తెలుసుకున్నారంట. ఈ ప్రతిష్ట జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల ప్రతిష్ట జరిగిన కారణంగా ప్రజలు కూడా అందరూ స్వామివారిని దర్శించుకోవడానికి సముద్ర స్థానానికి వెళ్ళి స్వామివారిని తిరిగి తీసుకురావడం జరుగుతుంది. గంగాభిషేకం అంటారు. ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినాన ఈ శివాలయంలో మాత్రం తప్పకుండా శివపార్వతులను గంగా స్థానానికి తీసుకెళ్లడం జరుగుతుంది. భక్తులు వాళ్ళ ఇంటి ముందుకు రాగానే మంగళహారతులు, స్వామివారికి నీరాజనం, నీళ్లు సమర్పించడం, స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఎంతో మహిమగల శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం 3 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింప చేయబడి భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లే శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలో శ్రీ శివశక్తిపీఠం చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు, మహాశివరాత్రి రోజున మహా అద్భుతంగా జరిగే కార్యక్రమాలు ఎన్నెన్నో ఉంటాయి. కాబట్టి భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదే భాగంగా స్వామివారితో పాటుగా జనాలు కూడా నడిచి కాలినడకన వచ్చి స్వామివారి పుష్కరిణి అనంటే పుష్కరిణిలోకి గంగస్థానానికి విగ్రహాలు, శివపార్వతుల విగ్రహాలను తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రజలు తన వంతు సహాయంగా తప్పకుండా వచ్చి భక్తుల
మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా స్వామివారిని మొక్కడం జరుగుతుంది. ఈ సంవత్సరం శివరాత్రికి ఏదైతే కోరుకుంటారో మరి వచ్చే శివరాత్రికి తప్పకుండా ఆ కోరిక వృత్తి, ఉద్యోగము, సంతానము, తర్వాత ఆరోగ్యము, కోర్టు, చికాకులు, మానసికంగా ఏది ఉన్నా కానీ సంవత్సరంలో నెరవేరని ఎన్నో ఉన్నాయి. సంవత్సరం అని అంటారు కానీ 3 నెలలకు 6 నెలల వరకే వాళ్ళ కోరికలు నెరవేరిన వారు ఎంతోమంది ఉన్నారు. అందుకనే ఇక్కడ మంచి భక్తి శ్రద్ధలతో స్వామివారి గంగాభిషేకం చేయడం జరుగుతుంది. స్వామివారిని గంగా స్థానానికి తీసుకెళ్ళి గంగలో అందరూ వచ్చిన భక్తులు కూడా తడిబట్ట స్నానం చేసి స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి మూర్తులను మళ్ళీ గుడికి తీసుకొచ్చి మళ్ళీ అభిషేకం చేసి అభిషేకం అనంతరం స్వామివారికి దీపధూప నైవేద్యాలు, అభిషేకం చాలా ముఖ్యంగా జరుగుతుంది. అభిషేకాలతోనే శివుడు శాంతింపబడతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ తన భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అభిషేకం వాళ్ళు తీసుకొచ్చుకునే పాల కొబ్బరికాయ కానీ, పంచామృతాలు కానీ లేదా పాలు కానీ స్వామివారి పోయడానికి అవకాశం ఇస్తారు. స్వామి గురూజీ చేతుల మీదుగా పంచామృతం అభిషేకం జరుగుతుంది. అదే భాగంగా ప్రజలు కూడా తన తీసుకొచ్చుకున్న వస్తువులు ఏదైనా కానీ స్వామివారికి పెట్టి అభిషేకం చేయడం జరుగుతుంది. అలా ఎంతోమంది భక్తులు వాళ్ళ మనోవేదాలను, బాధలను తీర్చి గంగస్నానం చేస్తుంటారు.